వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లాస్ట్ వీడియోలో 47 వరకు మాట్లాడుకుందాం. ఓకే, ఈ వీడియోలో 50 to 100 ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 52. ద పొజిషన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఇన్ ద వర్డ్ QUIRKY are interchanged. Similarly, the positions of second and fifth letters are interchanged. In the same pattern, positions of third and sixth letters are interchanged. If all the letters are counted from left to right, which letter will be fourth letter? Fourth letter from the right in the word form. ఓకే, లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసుకోమన్నాడు. రైట్ నుంచి ఫోర్త్ లెటర్ ఏదన్నాడు, ఫోర్త్ లెటర్ ఫ్రమ్ ద రైట్ ఏంటిది అన్నాడు. అంటే ఈ వర్డ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ చేసుకోమన్నాడు. ఏమేమి ఇంటర్చేంజ్ చేసుకోమన్నాడు? ఫస్ట్ ఫోర్త్ ఏముంది? కే ఉంది. ఓకే, 1 2 3 4 సారీ 6 ఉంది. 6 ఫస్ట్ వచ్చింది, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి క్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? సిమిలర్లీ సెకండ్ అండ్ ఫిఫ్త్, సెకండ్ ఏముంది? యూ ఉంది. ఓకే, ఫోర్త్ తర్వాత ఏం రావాలి? ఫిఫ్త్ కాబట్టి యూ రావాలి. ఓకే, ఫిఫ్త్ ఏంటిది? కే ఉంది కాబట్టి సెకండ్ ఏంటిది? కే. క్లియర్? నెక్స్ట్ చూడండి కంటిన్యూషన్. సేమ్ ప్యాటర్న్ ఇంటర్చేంజ్ ద సేమ్ ప్యాటర్న్ పొజిషన్ ఆఫ్ థర్డ్ అండ్ సిక్స్త్. 3 6. ఓకే, 6 ఉంది, వై ఉంది, 3 ఉంది, ఐ ఉంది. సో ఇది ఫైనల్ అనమాట. సో ఫైనల్ ఇదైతే ఇందులో ఏమడిగిండు? ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ అడిగిండు. రైట్ నుంచి ఫోర్త్ ఏముంటుంది? 1 2 3 4 5. ఓకే, ఆప్షన్ 4. అరేంజ్మెంట్ అనేది లెఫ్ట్ టు రైట్ చూసుకోమన్నాడు. ఫస్ట్ లెటర్ ఇది, సెకండ్ లెటర్ ఇది, థర్డ్ లెటర్. కౌంటింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ అడిగిండు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 53. ఏమడిగిండు ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అనేది ఎట్లా వస్తుంది? 0.29 బార్ డివైడెడ్ బై 0.32 2 పవర్ బార్ ఇంటూ 0.2 పవర్ బార్ డివైడెడ్ బై 0.15 బార్ ప్లస్ 0.3 బార్ అయితే ఏ విలువ అడిగింది. ఓకే, ఫస్ట్ దీన్ని ఎట్లా రాసుకుంటారో చూద్దాం. 0.29 బార్ ఎట్లా రాసుకోవచ్చు? 29/99 అని రాసుకోవచ్చు. ఓకే, డివైడెడ్కి డివైడెడ్ 0.329 రాసుకోవచ్చు. 32 మైనస్ 3/90. ఓకే, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ వీటన్నిటికి ఏమంటుండు? ఇంటూ అంటుండు. ఓకే, ఇంటూ నెక్స్ట్ ఏమన్నాడు? 2/9. ఓకే, 2/9 డివైడెడ్ బై 15/99. 15/99. సో దీనికి కూడా బ్రాకెట్ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఎప్పుడైనా బ్రాకెట్లు ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు ఫైండ్ అవుట్ చేసి ప్లస్ 3/9. ఓకే, 3/9 దీన్ని సాల్వ్ చేయాలి. ఓకే, సింపుల్. అంటే లైక్ దీంట్లో ఏముంది మనం చేయాల్సింది? ఇది ఒక సబ్ట్రాక్షన్ చేయాలి, దీన్ని డివిజన్ చేయాలి. ఓకే, ఇది 92 - 3 చేస్తే ఏమొస్తుంది మనకి? అరౌండ్ 29 వస్తుంది. ఓకే, 29/99/29/90 అంటే 29 క్యాన్సిల్ అయిపోతుంది. బై ఇది. ఓకే, బై అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 29 బై అంటే 29 క్యాన్సిల్ అయితే 90/99 వస్తుంది. ఓకే, క్లియర్. 90/99 ఇక్కడ అది వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, ఇంటూకి ఇంటూ ఉంది, ఇది బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ 2/9 15/9 అంటే ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అంతే కదా, బై ఉంది కదా. బై అంటే ఏమవుతుంది? 19 × 50 99. 9 1 9 11. సో ఫైనల్గా ఏమవుతుంది? ఈ 11 అనేది పైకి వెళ్తుంది, 15 అనేది కిందకి వస్తుంది కాబట్టి 11 2 22. ఓకే, 22 ఇక్కడ ఎంత ఉంది? 11. సారీ 11 పైకి వెళ్ళింది కదా, 15 మిగులుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇది. ఓకే, ఇది ప్లస్ ఏముంది ఇక్కడ? 3/9 అంటే 1/3. ఇంతవరకు క్లియర్. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ చూడండి 3 3s వస్తుంది. 3 3 9. ఇదేమైంది? 3 3 9 30. ఓకే, సో ఇది ఇంటూ ఉంది కాబట్టి 11 2 11 3. ఓకే, 15 1 15 2. సో ఫైనల్గా ఎంత వచ్చింది? 2 2 ఎంత? 4. 4/3. 4/3 ప్లస్ 1/3. 4/3 ప్లస్ 1/3. ఎల్సిఎం అంటే లైక్ 3 సేమ్ ఉంది కాబట్టి 4 + 1 డైరెక్ట్ చేస్తే ఏమవుతుంది? 5/3. 5/3ని ఏమని రాసుకోవచ్చు? 5 అనేది ఎంత క్యాన్సిలేట్ చేస్తే ఏమొస్తుంది? 3 1 పోతుంది కాబట్టి 1. ఎంత తక్కువ ఉంది? 2 కాబట్టి 2/3. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు 5/3. చూడండి, 3 1 3 ప్లస్ చేయాలి, దీన్ని దీంతో మల్టిపుల్ చేసి ఇక్కడ ఉన్నదాన్ని ప్లస్ చేయాలి. 3 1 3 2 ఎంత? 5. 5/3. ఇది 5/3 వచ్చింది కదా. సో ఇది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. మెయిన్ ఇచ్చిండు అంటే యావరేజ్, సగటు ఇచ్చిండు.
నెక్స్ట్ మోడ్ ఇచ్చిండు. మోడ్ అంటే ఏంటిది? బాహుళకం. ఓకే, మీన్ ఇచ్చిండు, మోడ్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? నెక్స్ట్ ఏం కనుక్కోమంటుండు? మీడియన్ అంటే మధ్యగతం కనుక్కోమంటుండు. సో మనకు అందరికీ తెలుసు ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఓకే, ఏంటి ఆ రిలేషన్ అంటే మోడ్ అంటే బాహుళకం అంటే రిపీటెడ్నెస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది? 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే, సో ఇది ఫార్ములా అనమాట. దీన్ని రకరకాలుగా రాసుకోవచ్చు. ఎట్లా అంటే 3 మీన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీడియన్ ప్లస్ 3 అంటే 2 1 3 లెక్క ఇట్లా రాసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే రాసుకోవాల్సింది. మనకి ఏం అడిగింది? మీడియన్ అడిగింది కాబట్టి సో మీడియన్ అంటే 3, ఒక నిమిషం, 3 మీడియన్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇది మీన్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ ఎంత ఇచ్చిండు? మీన్ అండ్ 3 కాబట్టి మీన్ అంటేనేమో 12 అన్నట్టు, 3 అంటేనేమో 21 అన్నట్టు. ఓకే, సో 12 2 ఎంత? 24. మైనస్ 24 ఈజ్ ఈక్వల్ అవతలకి వస్తే ప్లస్ 24 అవుతుంది. ఓకే, 24 ప్లస్ 21 ఎంత? 45. 45 ఈజ్ ఈక్వల్ ఏంటిది? 3 మీడియన్. ఇది 3 మీడియన్. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 45/3. 45/3 అంటే 3 1 15, 3 5 15. ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అనమాట. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. పై చార్ట్ ఇచ్చిండు. ఏమడిగిన? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ యూజ్డ్ మార్కెటింగ్ 1 లీటర్ స్ట్రాబెరీ షేక్. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ 1 లీటర్ స్ట్రాబెరీ షేక్. ఇది మిల్క్, స్ట్రాబెరీ, ఐస్ క్రీము, షుగర్ అంటే సీక్వెన్స్ తీసుకుందాం. వాడు ఎట్లాగా అంతా ఒకే కలర్లు ఇచ్చిండు. సో ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ 3 లీటర్ స్ట్రాబెరీ షేక్ is 1500. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఇన్ మేకింగ్ 1 లీటర్ ఆఫ్ స్ట్రాబెరీ షేక్. స్ట్రాబెరీ షేక్ చూడండి, 3 లీటర్స్కి 1500 అయింది. 1 లీటర్కి ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఓకే, ఈ 1 లీటర్ 500లో ఈ స్ట్రాబెరీస్ ఎంత ఉంటాయి? సెకండ్ మిల్క్ కాకుండా సెకండ్ స్ట్రాబెరీ, ఇది వాల్యూ. ఓకే, సో మనకి ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనం ఏం డిసైడ్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సెంటేజ్ సమ్ కాస్ట్ ఇచ్చుంటే ఇంత కాస్ట్ అయ్యింది, ఇంత పర్సెంటేజ్ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రింట్ లేదు కాబట్టి లీవ్ ఇట్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? సేమ్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినాం కాబట్టి డైరెక్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి హౌ మెనీ సచ్ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద అరేంజ్మెంట్ ఈచ్ విచ్ ఈస్ బోత్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఓవెల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్ అంట. ఓకే, ఫస్ట్ ఏమో ఓవెల్ ఉండాలి. మనకు కావాల్సింది కాన్సనెంట్, ఇది ఓ అండి, ఈ కాదు. తర్వాత ఏమి ఉండాలి? సింబల్ ఉండాలి. సో చూడండి, ఓవెల్ చూడండి. ఫస్ట్ ఓవెల్ అంటే మనకు తెలుసుగా AEIOU. ఓకే, సో ఫస్ట్ ఓవెల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓవెల్ ఉంది, తర్వాత కాన్సనెంట్, ఇది ఏంటి? సింబల్. ఓకే, నెక్స్ట్ AEIOU, ఈ ఉంది, తర్వాత కాన్సనెంట్ ఎన్ను, తర్వాత సింబల్, ఇది ఓకే ఒకటి. నెక్స్ట్ చూడండి ఓవెల్ చూడండి, AEIOU, ఓకే ఇది కూడా ఓకే, డి అనేది కాన్సనెంట్ కాబట్టి 2. నెక్స్ట్ IEX @ ఇది కూడా ఓకే, 3 అయినాయి. ఓకే, 3 అయినాయి కాబట్టి నెక్స్ట్ మనకి అయ్యా సింబల్ తెలియదు కాబట్టి రైట్ నో ఇట్ ఈస్ ఓన్లీ AL పర్సెంటేజ్. ఓకే, ఇది కూడా ఓవెల్. సో టోటల్ 4 వచ్చింది. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఏ అనే వ్యక్తి 7250తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించి 3 నెలల తర్వాత బి భాగస్వామితో జత కలిశాడు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన 1 సంవత్సరం తర్వాత పొందిన లాభం ఏ బిల మధ్య 8:9. సో చూడండి, ఏ అనే వ్యక్తి 7250 తోటి వ్యాపారాన్ని ప్రారంభించిండు. ఓకే, ఎన్ని నెలలు? సంవత్సరం అన్నాడు కాబట్టి 12 నెలలు. ఓకే, బై బి అనే అతను X అమౌంట్ ఇన్వెస్ట్ చేసిండు. ఎన్ని నెలలు? 9 నెలలు. ఎందుకు? 3 నెలల తర్వాత ఇచ్చిండు కాబట్టి 9 నెలలు సంవత్సరానికి. సో ఎంత రేషియో వీళ్ళది? 8/9. అంతే కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టైంని బట్టే కదా మనకు ప్రాఫిట్ వచ్చేది. సో ఇది ఫైనల్ కన్క్లూజన్ అనమాట. దీన్ని సింప్లిఫై చేద్దాం చూడు. ఈక్వల్ అవతల బైల 9 ఉంది, ఈక్వల్ అవతల బైల 9. ఓకే, సో 8 ఉంది కదా, 8 4 2 8, 4 3 12. ఓకే, 2 1 ఇది ఎంత వస్తుంది? 2 3 6, 2 6 12, 2 2 4, 2 5. సో 3625 × 3
ఇది మనకు ఫైనల్గా మిగిలింది. దేని ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎవడు బి ఇన్వెస్ట్మెంట్. 5 మూల 15, 3 2 6 1 7, 6 మూల 18, మూల 9 1 10. ఎంత వచ్చింది మనకి 10,875. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఓకే, ఫేసింగ్ ద నార్త్ సైడ్ చూస్తారు. ఏ సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డి అనేవాడికి ఏ అనేవాడు ఫోర్త్ టు లెఫ్ట్ అంట. 1 2 3 4 ఇక్కడ ఉండు. ఎవడు ఏ అనేవాడు డికి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ పికి ఎల్కి మధ్య ఇద్దరు కూర్చున్నారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో తెలియదు కాబట్టి నేను సైడ్కి రఫ్గా వేసుకుంటాను. కే సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇమీడియట్ ఈ లెఫ్ట్ ఆఫ్ ఎల్కి ఎవడు కే అనేవాడు కూర్చుంది. ఓకే, నెక్స్ట్ డి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. ఫోర్త్ అంటే చూడండి, 1 తీసుకుని ఇక్కడ 2, మూడో వాడేవాడు పి. ఓకే, సారీ, రెండో వాడు పి. ఓకే, మధ్యలో ఒకడు ఖాళీ ఉంటుంది. తర్వాత వాడు కే. ఓకే, కే తర్వాత నెక్స్ట్ ఎల్. ఎందుకంటే చూడండి, ఇక్కడ పీకి కేకి మధ్య రిలేషన్ ఉంటుంది మనకి. చూడండి ఇక్కడ ఉంది చూడు, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ కే. ఒక నిమిషం, పి అండ్ ఎల్. పీకి ఎల్కి మధ్య 2 పీపుల్ కాబట్టి ఇక్కడ పి అనేవాడు, ఇక్కడ ఎల్ అనేవాడు ఉంటాడు. సో ఇక్కడ మనం అరేంజ్మెంట్ చూసుకున్నట్లయితే కే అనేవాడు డి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కేకి ఫోర్త్ టైప్ అంటే 1 2 3 తర్వాత ఉంటాడు కే తర్వాత. ఓకే, 1 2 3 సిట్. నెక్స్ట్ చూడండి, పి సిట్స్ టు వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు ద రైట్ ఆఫ్ కే. సారీ, సో మనం అరేంజ్మెంట్ అనేది రాంగ్ తీసుకున్నాం అనమాట. ఎందుకు? పి సిట్స్ టు ద వన్ ఆఫ్ ద పొజిషన్స్ రైట్ ఆఫ్ కే అంటే కేకి రైట్లో పి అనేవాడు ఉండాలి కాబట్టి, సో ఇక్కడ ఎల్ అనుకుందాం, ఇక్కడ పి అనుకుందాం. ఓకే, ఎల్ పి అనుకుంటే ఎల్కు కేకి రిలేషన్ చూడండి. కే సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్కి లెఫ్ట్లో కే అనేవాడు ఉంటాడు. ఇది మనకు ఫైనల్ అరేంజ్మెంట్ అనమాట. ఓకే, ఇది మనకు ఫైనల్ అరేంజ్మెంట్. కేకి ఇక్కడ కే తీసేయండి, ఎల్కి పీకి. ఓకే, ఎల్కి పీకి మధ్యలో నలుగురు ఉంటారు. చూడండి ఇక్కడ రాసుకుందాం, ఇది ఫైనల్ అరేంజ్మెంట్. ఇక్కడ పి అనుకుందాం, 1 2 3 4. ఓకే, సో చూడండి, ఓన్లీ 2 పీపుల్ సిట్స్ బిట్వీన్ పి అండ్ ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పి ఇక్కడ తీసుకున్నా, ఎల్ అనేవాళ్ళు ఓన్లీ 2 పీపుల్ కాబట్టి ఎల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎల్కి లెఫ్ట్ సైడ్ చూడండి, పి సిట్స్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ ఆఫ్ రైట్ ఆఫ్ ద కే. ఓకే, డి సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కే సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇమీడియట్ లెఫ్ట్ ఎల్కి వాడు కే అనేవాడు ఉన్నాడు. ఇంతవరకు క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు, డి సిట్స్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ కే. కే అనేవాడికి ఫోర్త్ ప్లేస్లో డి అనేవాడు ఉన్నాడు. 1 2 3 4 ప్లేస్లో వాడు డి అనేవాడు ఉండు. క్లియర్. నెక్స్ట్ పి సిట్స్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ టు రైట్ ఆఫ్ కే. కేకి రైట్లో పి అనేవాడు ఉండు. ఓకే, ఇఫ్ నో పర్సన్ సిట్టింగ్ ఇన్ ద రో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద సీటెడ్. డి అనేవాడికి ఏ అనేవాడికి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ డి. ఏ సిట్స్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ డి అంటే ఇది డి అనేవాడు. ఓకే, నెక్స్ట్ వీడికి ఫోర్త్ అంటే 1 2 3 4, వీడు ఏ. టోటల్ ఎంతమంది అన్నాడు చూడండి, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ 2 ఇయర్స్కి ఎంత వస్తుంది? అసలు ప్రిన్సిపల్ ఇది అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, 2761 అసలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి, సో ఆ 10ని 100%కి యాడ్ చేస్తే 110/100 ఇంటూ 110/100. సో సింపుల్ దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63 చూడండి, ఏమన్నాడు, ABCDEF సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. ఏ సిట్టింగ్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ సి. ఏ అనేవాడు సెకండ్ టు లెఫ్ట్ అంట, 1 2 ఇక్కడ సి. ఓకే, ఎఫ్ ఈజ్ సిట్టింగ్ టు ఇమీడియట్ రైట్ ఆఫ్ సి. ఎఫ్ అనేవాడు ఇమీడియట్ రైట్ ఆఫ్ సికి కూర్చుండు. ఓకే, డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ ఏ అండ్ ఈ. ఏ అనికి ఈకి ఏ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, డి అనేవాడు ఇమీడియట్ రైట్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వీడు ఉంటాడు.
సో హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు రైట్ ఆఫ్ ఈ. ఈ రైట్ అనేవాడికి ఇక్కడ ఎవడు మిగిలిపోయింది ఎవడు ఏబిసిడిఈఎఫ్లో ఏ ఉంది, బి లేదు. బి అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ఈకి థర్డ్ రైట్ బి, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.27 డివైడెడ్ బై 3.2 బార్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయితే ఒక ఎక్స్ వాల్యూ అడిగింది ఇండైరెక్ట్గా. సో 0.27 అంటే ఏం రాస్తాం మనం, 27/99 రాస్తాం. ఓకే, 99 డివైడెడ్కి డివైడెడ్ పెట్టుకుందాం. ఓకే, 3.2 బార్ అంటే 32/9. ఓకే, ఎందుకు అంటే 0 పాయింట్ తర్వాత బార్లు లేకుండా ఖాళీగా ఉన్నాయి ఏం లేవు కాబట్టి ఇదే వస్తుంది వాల్యూ. సో ఇది డివైడెడ్ కాబట్టి దీని కింద ఇది వస్తుంది. సో ఫైనల్ ఫార్మేట్ ఏమొస్తుంది మనకి, 27/99. ఓకే, 99 డివైడెడ్ కాబట్టి అది బై అవుతుంది కాబట్టి ఇంటూ 32 ऊपर जाएगा तो 99. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేసే వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో సింప్లిఫై చేయండి. ఇది చూడండి, ఈ 9 ఒకట్ల 9 11. ఓకే, నెక్స్ట్ ఇది 27 32 ఉంది, 9 3 27, 9 4 36, 32 రావట్లేదు. సో ఇది ఫైనల్గా అనుకుంటే సో దీని వాల్యూ ఎంత వస్తుంది, 27కి 27 వస్తుంది. ఓకే, 32 × 11 ఎంత వస్తుంది, 32 10లో 320, 320కి 11 కలపండి, ఎందుకు 11 టైమ్స్ కాబట్టి 320కి 11 కలిపితే ఎంత, 331. ఇది మనకు ఫైనల్గా వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగిండు, క్రమభిన్నం అప్పుడు ఎక్స్ యొక్క లవము హారము మొత్తం అడిగింది. అంటే లవం హారాన్ని మొత్తం కలిపితే ఎంత వస్తుంది, 331కి 27 కలిపినాం అనుకోండి ఎంత వస్తుంది, 7 అంతే కదా, 331కి 27 కలపండి, 7 1 8, 3 2 5, 3 వస్తుంది, 358 వస్తుంది. వీ డిడ్ ఏ మిస్టేక్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, చూడండి వీ డిడ్ ఏ మిస్టేక్. 3.2 బార్ ఉంది కదా, సో 32ని -3 రాసుకోవాలి. ఎందుకు 3 మీద అంటే ఫుల్ నెంబర్లో మిగిలిన వితౌట్ బార్ లేకుండా ఏవైతే ఉంటాయో అవి మైనస్ రాసుకోవాలి. ఓకే, సో కానీ ఇక్కడ జీరోస్ మాత్రం ఓన్లీ పాయింట్ తర్వాత ఎన్నిటి మీద అయితే బార్ లేదో వాటికే జీరోస్ పెట్టుకోవాలి కింద 9 తర్వాత. సో ఇది ఎంత అయింది, 32 - 3 అంటే 29 అయింది. సో ఇది 29. ఓకే, 29/331 అంతేనా, వెయిట్ ఏ మూమెంట్. ఓకే, ఇది కాదు, ఇక్కడ ఏమైంది, 27/99 ఇంటూ 9 ఇది 32 కాదు, మనం 320 వేసుకున్నాం, 32 కాదు, ఇది 29. సో ఫైనల్గా ఎంత అయింది, 29 × 11, 29 × 11 అంటే 290 ప్లస్ 29. ఓకే, 290 ప్లస్ 29, దానికి మనం 9కు 9, 9 2 11 30, 319 మనకు వచ్చింది. ఈ 319ని మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఇంత ముందున్న 27 ఉంది కదా, ఈ 27 ఉంది కదా, ఈ 27కి యాడ్ చేయాలి. ఎందుకు, లవం హారం కంబైన్డ్ అడిగింది కాబట్టి దీనికి యాడ్ చేసినాం అనుకోండి ఎంత వస్తుంది, 9 7 6 16, దట్ మీన్స్ 4 3 346, ఆప్షన్ 4. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్. ప్రవచనం, వాదనలు. ఒక సెలబ్రిటీ తన ప్రాణహాని ఉన్నదని తెలిసాక స్వీయ రక్షణకి తుపాకీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఒక ప్రముఖ గాయకుడికి మరణ బెదిరింపు లేఖ వచ్చిన వారం తర్వాత వెంటనే కాల్చి చంపబడ్డాడు. నెక్స్ట్, సెలబ్రిటీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు మరియు చాలా మంది అంతరించిపోతున్న జంతువులను చంపేందుకు దోషులుగా నిలిచారు. ఓకే, ఇక్కడ ఈ 2 వాదనలు ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ దోస్ 2. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 4, బట్ హీ మెన్షన్డ్ ఇన్ హియర్ ఆప్షన్ 3. యూ క్రాస్ చెక్ వన్స్ ఇట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 67. డిఎఫ్జిఎల్ఎంను ఈహెచ్జేపీఆర్గా, అదేవిధంగా హెచ్బికేఈఎస్ను ఐడిహెచ్ఓఎక్స్గా రాస్తారు. అదేవిధంగా టెకోని ఈ విధంగా రాస్తున్నారు. సో డికి ఏం రాసిండు, ఈ అంటే డిఈ +1, ఈఎఫ్ జిహెచ్ +2, నెక్స్ట్ G7 J10 +3, ఎల్ అంటే 12, పి అంటే 16 +4, అంటే 1 2 3 4 5 ఇంక్రీజింగ్ ఆర్డర్. సో టీ అంటే 20 21 అంటే యు, ఈ తర్వాత ఎఫ్ జి, నెక్స్ట్ సి తర్వాత సికి 3 కలిపితే 6 అంటే ఎఫ్, యూజిఎఫ్ తోటి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. సో సింబల్స్ చేంజ్ చేయండి. ప్లస్ అంటే ఇంటూ అంట, సో దీన్ని ఇంటూ చేస్తున్నా. ఓకే, ఇంటూ ఇచ్చిండు, ఇంటూ అనగా డివైడెడ్ అంట, దీన్ని డివైడెడ్ చేస్తున్నా. ఓకే, డివైడెడ్ అంటే మైనస్. ఓకే, మైనస్ అంటే ప్లస్. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైనా బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉంది మనకి, 22/2 అంటే ఎంత, 11. ఓకే, 4 × 11. సో నెక్స్ట్ తర్వాత ఏముంది, -4 + 9. సో డివిజన్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్. 11 × 4 = 44. ఓకే, 44 - 4 ఎంత, 40. 40 + 9 ఎంత, 49. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. Rekha started walking from her office in the west direction. West direction అంటే ఇటు సైడ్. ఓకే, and traveling distance of 5 meters, she turns to the right and travels a distance of 2 meters. రైట్ సైడ్ మళ్ళీ 2 meters పోయింది. She further turns to the right and travels a distance of 7.5. 7.5. Okay. She then turns right at 135 degrees and travels a distance of 15 meters. She then turns right at 135 అంట. సో రైట్ అంటే ఇటు సైడ్. ఇది ఎంత యాంగిల్లో పోతుంది, 90 యాంగిల్లో పోతుంది. 135 అంటే ఎటు రావాలి, ఇట్లా రావాలి. ఓకే, అంతే కదా. తను ఇప్పుడు ఇటు సైడ్ ఫేస్ చేసింది. ఓకే, ఇటు సైడ్ ఫేస్ చేస్తుంది. 90 అంటే ఇటు సైడ్ వస్తుంది, 135 అంటే ఇటు సైడ్ వస్తుంది, 180 అంటే ఇటు సైడ్ వస్తుంది. సో 135 అంటే ఈ డైరెక్షన్లో ఫేస్ చేసింది. అండ్ దెన్ ట్రావెల్డ్ 15 meters కాబట్టి 15 meters వచ్చింది. ఇది 15 meters అనుకున్నాం ఈ డైరెక్షన్లో. ఓకే, సో చూడండి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, ఇన్ విచ్ డైరెక్షన్ షీ ఈజ్ ఫేసింగ్ నౌ అన్నాడు. ఈ డైరెక్షన్ ఉంది, ఇది ఏం డైరెక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ తీసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇది ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అవుతుంది, అంతే కదా. ఇది ఏమవుతుంది, సౌత్ వెస్ట్, తెలుగులో నైరుతి అవుతుంది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 75 చూడండి. డెకరేటింగ్ అనే పదంలోని ప్రతి అచ్చును ఆంగ్ల అక్షరమాల క్రమం ఆధారంగా దాని తర్వాత అక్షరంతో భర్తీ చేసి హల్లును అక్షరమాల క్రమంగా దాని తర్వాత అక్షరంతో భర్తీ చేసినట్లయితే. చూడండి, అచ్చుని తర్వాత అక్షరంతో భర్తీ చేసి హల్లుని తక్షణమే దాని తర్వాత అక్షరంతో భర్తీ చేసినట్లయితే అలా ఏర్పడిన సమూహంలో ఎన్ని అచ్చులు ఉంటాయని. సో ఇండైరెక్ట్గా ఏమంటుండు, ఏదైనా వర్డ్ తీసుకుంటే దాంట్లో ఏముంటాయి, అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. సో ఆ రెండింటిని 1 ఇంక్రీజ్ చేయమన్నాడు. సో 1 ఇంక్రీజ్ చేద్దాం డైరెక్ట్ ఇక్కడనే. డి తర్వాత ఏముంటుంది, ఈ ఉంటుంది. ఈ తర్వాత అంటే మనకు ఓవెల్స్ కావాలి కాబట్టి అవే రాసుకుందాం డైరెక్ట్. ఈ తర్వాత ఎఫ్ అవసరం లేదు, సి తర్వాత డి అవసరం లేదు, ఎంఎన్ ఓ తర్వాత పి అవసరం లేదు, పిక్యూఆర్ ఎస్ అవసరం లేదు, ఏ తర్వాత బి అవసరం లేదు, టియు. ఓకే, నెక్స్ట్ ఐ తర్వాత హెచ్ఐజే. ఓకే, ఎంఎన్ తర్వాత ఓ, జి తర్వాత హెచ్. సో అవుట్ ఆఫ్ కంప్లీట్ అంటే అన్నిటిని +1 చేయమంటుండు. +1లో ఓవెల్స్ వచ్చినాయి అన్నాడు. సో మనకి ఎన్ని వచ్చినాయి, ఈయుఓ 3 వచ్చినాయి. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 78 చూడండి. 4a + 3b = 2c అయితే సో 4a³ 3b³ - 2b³ అన్నాడు కాబట్టి ఏం చేద్దాం అంటే, సో బోత్ సైడ్ క్యూబ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్యూబ్ చేద్దాం, ఇక్కడ క్యూబ్ చేద్దాం. సో పెద్ద ఫరక్ ఏం పడదు మనకి. అవతల యువతల సేమ్ వాల్యూ మల్టిప్లై చేసినా, సేమ్ వాల్యూ డివిజన్ చేసినా, సేమ్ వాల్యూ స్క్వేర్ చేసినా, సేమ్ వాల్యూ స్క్వేర్ రూట్ చేసినా మనకు ఫరక్ పడదు. సో ఇక్కడ చూడండి, 4a + 3b³ + 2c³. 4a + 3b³ అంటే ఏమవుతుంది, మనకు ఫార్ములా a + b³. a + b³ ఫార్ములా ఏమవుతుంది మనకి, a³ + b³ + 3ab × a + b. ఓకే, చూడండి ఇక్కడ రాస్తా, a³ + b³. ఓకే, a³ + b³ + 3ab × a + b + 3ab × a + b. ఇది ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్పాండ్ చేసినాం అనుకోండి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి a³ b³ అంటే 4a³ 3b³ వస్తుంది. ఇక్కడ 4a³ 3b³ అడిగింది. నెక్స్ట్ ఇది 2c³ ఉంది, ప్లస్ ఉంది, యువతలకు తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే, సో ఈ కంప్లీట్ ఈక్వేషన్ వస్తుంది. మిగిలింది ఏంటి మనకి, 3ab × a + b అనేది అవతల పోతే మైనస్ వస్తుంది. ఓకే, అంతే కదా. ఇక్కడ చూడండి ఏముంది, 2c³ ఉంది. ఓకే, 2c³. సో యువతలకు 2c³ వస్తే -2c³ ఇక్కడ అడిగింది. అవతల పోతే మైనస్ సంథింగ్ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ అది, 3ab × a + b వస్తుంది. 3ab × a + b వస్తుంది కదా. సో 3ab × a + b అంటే 3కి 3కి రాస్తున్నా, మైనస్కి మైనస్ పెడుతున్నా. ఓకే, ఏ అంటే ఎంత, 4a. ఓకే, 3a. బి అంటే ఎంత, 3b.
4ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనం 2c అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 2c పెట్టండి అయిపోతుంది. సో వీటన్నిటిని మల్టిప్లై చేయండి ఏమవుతుంది 3 2 6 6 4 24 24 3 ఎంత వస్తుంది -72 ఏబిసి ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ 79 చూడండి 5 boxes containing different fruits namely strawberry, apple, cherry and pear are kept one above not necessarily in the same order. The strawberry box is in the exact middle of the stock. స్ట్రాబెర్రీ మిడిల్ ఉంది. ఎన్ని బాక్స్ మొత్తం 5 అంటే స్ట్రాబెర్రీ పైన 2 ఉంటాయి, స్ట్రాబెర్రీ కింద 2 ఉంటాయి. క్లియర్. ద పియర్ బాక్స్ ఈజ్ ఇమీడియట్లీ బిలో ద లీచీ బాక్స్ అంటే ఈ పియర్ బాక్స్ అనేది ది లీచీ బాక్స్ కింద ఉంది. ఓకే ఓన్లీ ద యాపిల్ బాక్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద చెర్రీ అండ్ స్ట్రాబెర్రీ బాక్సెస్. చెర్రీకి స్ట్రాబెర్రీకి ఇది స్ట్రాబెర్రీ కదా, చెర్రీ ఫర్ ఎగ్జాంపుల్ చెర్రీ కింద తీసుకుంటే యాపిల్ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ యాపిల్ చెర్రీ పైన తీసుకుంటే యాపిల్ ఇక్కడ వస్తుంది. ఓకే ద బాక్స్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్ కంటైన్స్ పియర్స్ అంటే యాపిల్ ఇక్కడ వస్తుంది, చెర్రీ ఇక్కడ వస్తుంది, ఎల్ ఇక్కడ వస్తుంది, పి దాని కింద వస్తుంది. ఓకే సో క్వశ్చన్ ఏం అడిగిండు విచ్ బాక్స్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ టాప్ ఏంటిది యాపిల్ ఏపీపీఎల్ఈ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 85 చూడండి ఇక్కడ ఏం అడిగిండు క్వశ్చన్ నెంబర్ 85లో రేషియో అండ్ ప్రపోర్షన్ ఫార్మేట్లో ప్రపోర్షన్ 24b అంటే దీన్ని ఏం రాసుకుందాం అంటే డైరెక్ట్ రాసుకుందాం a/24 is equal to 24/b. సో ఇది మనం రిపీటెడ్గా చేసిన క్వశ్చన్లో ఏబిసిడి అనే ఒక ఫార్మేట్లో రేషియో అండ్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు a/b is equal to c/d అవుతుంది. ఇక్కడ కూడా చూడండి a/b is equal to ఎంత వచ్చింది b/192 b/192 క్లియర్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ చేస్తే ఏమొస్తుంది ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 × 24 వస్తుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 × 24 24 × 24 ఇంతవరకు క్లియర్. ఇక్కడ ఏమొస్తుంది a × 192 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a × 192. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనం వీటిని సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ ఇండివిజువల్ వస్తుంది, బి వాల్యూ ఇండివిజువల్గా వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 24 × 24 ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి కదా, బి అనేది బై అవుతుంది. సో ఏ ప్లేస్ ఏం రాసుకోవచ్చు 24 × 24 ఫర్ ఎగ్జాంపుల్ 24 హోల్ స్క్వేర్ రాసుకుందాం. ఈ అంతెందుకు 24 హోల్ స్క్వేర్ బై బి అవుతుంది. బి అనేది బై ఉంది కాబట్టి ఈజ్వల్ అవుతుంది ఏమవుతుంది బి క్యూబ్ అవుతుంది. బి స్క్వేర్ ఇంటూ బి ఏమవుతుంది బి క్యూబ్. బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 24 హోల్ స్క్వేర్ 192 ఉంది కదా, దీన్ని 24 ఇంటూ ఫార్మేట్లో ఏమైనా రాసుకోవచ్చేమో ట్రై చేద్దాం. ఎందుకు క్యూబ్ ఉంది కాబట్టి 192 నేను రాసుకోవచ్చు 24 × 8 అని రాసుకోవచ్చు. 8 నేను రాసుకోవచ్చు 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఓవరాల్ ఇక్కడ 24 క్యూబ్ అయింది, 2 క్యూబ్ అయింది. ఓకే సో ఫైనల్గా బి వాల్యూ ఏమవుతుంది అంటే 24 × 2 అవుతుంది. 24 × 2 ఏమవుతుంది ఫైనల్గా 48 అవుతుంది. 48 ఏ వాల్యూ బి వాల్యూ 48ని తీసుకొచ్చి ఏబి దగ్గర పెట్టండి, మల్టిప్లై చేయండి 24 ఒకట్ల 24 2ల ఓకే 2 ఒకట్ల 2 12ల ఏ వాల్యూ ఎంత 12. సో ఏ ప్లస్ బి అడిగింది కాబట్టి 48 12 ఎంత 60 ఆప్షన్ 4. ఓకే క్వశ్చన్ నెంబర్ 88 చూడండి విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఆర్ డివిజబుల్ బై 11 అన్నాడు. 11 అంటే మనకి ఏం తెలుసు ఆడ్ మైనస్ ఈవెన్ సమ్ అనేది ఈక్వల్ టు 0 కావాలి, అయితే అది డివిజబుల్ బై 11 అవుతుంది. లేదా ఆ డిఫరెన్స్ అనేది సంథింగ్ డివిజబుల్ బై ఆర్ 22 33 సంథింగ్ వచ్చింది అనుకోండి అది 11 తోటి డివిజబుల్ కావాలి. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్ 1 అనేది 11 తోటి డివిజబుల్ అవుతుంది. ఎందుకు సమ్మెగా చేయాల్సింది మనం ఎడిషన్ చేయాలంతే కూడిక. చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి 3πR² ఓకే ఏరియా కాబట్టి πR² ప్లస్ ఏరియా కాబట్టి πR². ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్. ఎందుకు ఒకటి అవుటర్ డయామీటర్ అంటే ఇక్కడ 10 పెట్టుకోవాలి, ఇన్నర్ డయామీటర్ అంటే ఇక్కడ 5 పెట్టుకోవాలి. సో చేసి ఏమొస్తుంది 10² చేసి 100 వస్తుంది. 100 × 3 ఎంత 300 π వస్తుంది. ఓకే ప్లస్ R² అంటే 5² అంటే 25π. సో 300 + 25π అంటే ఎంత 325π.
ఆప్షన్ 2. ఇది డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఇది హ్యాలో అంటే ఇప్పుడు చూడండి, హ్యాలో అంటే ఇప్పుడు మధ్యలో స్పేస్ ఉండదు అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్మాల్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ ఆర్. ఓకే, సో అట్లా అందుకే 2 ఆర్లు తీసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 93 చూడండి. √3 + 1 √3 - 1 మూలాలుగా ఉన్న వర్గ సమీకరణం. మనకు అందరికీ తెలుసు x² - ఆల్ఫా + బీటా, దట్ మీన్స్ √3 + 1 + √3 - 1. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? +1 - 1 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది? √3 + √3 అంటే ఎంత? 2√3. ఓకే, 2√3 x ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే a + b × a - b అంటే అంతే కదా, a + b a - b ఫార్ములాలు ఉంది. వీటిని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? a² - b² అంటే √3² - 1² అంటే 3 - 1 ఎంత? 2 = 0. ఇది మన ఫైనల్ ఆన్సర్. చూడండి ఏ ఆప్షన్ వస్తుందో. మైనస్ ఉండాలి ఫస్ట్, ప్లస్ అనేది తీసేసేయండి, ఇది కాదు. +2 ఉండాలి, 4 కాదు, ఇది కాదు. సో 2√3 ఉండాలి, ఇది ఉత్త √3 ఉంది, ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఆప్షన్ 1. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సమ్ మైస్ ఆర్ ర్యాబిట్స్. ఓకే, సమ్ అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ తీసుకున్నా. నెక్స్ట్ ఆల్ ర్యాబిట్స్ ఆర్ క్యారెట్స్. సారీ, ఇది ర్యాబిట్ 6. సో హాఫ్ సర్కిల్ కరెక్ట్ తీసుకోలేదు, హాఫ్ తీసుకోవాలి జనరల్గా. సో ఇది కూడా హాఫ్ పోవాలి. ఇదేంటిది? క్యారెట్స్. నెక్స్ట్ సమ్ క్యారెట్స్ ఆర్ ఆరెంజెస్. సారీ, చూడండి ఇది M, ఇది ర్యాబిట్ 6. ఓకే, ఇది ఆల్ ర్యాబిట్ అన్నాడు కాబట్టి ఇది క్యారెట్ C. ఓకే, సమ్ క్యారెట్స్ ఆర్ ఆరెంజెస్ O. కన్క్లూజన్ చూడండి. సమ్ మైస్ ఆర్ క్యారెట్స్. ఓకే, చూడండి క్యారెట్ సర్కిల్ ఏది? ఇది. M సర్కిల్ ఏది? ఇది. హాఫ్ కట్ అవుతుంది కాబట్టి సమ్ అన్నాడు కాబట్టి ఓకే. ఆల్ ర్యాబిట్స్ ఆర్ ఆరెంజెస్. ర్యాబిట్స్ ఏది? ఇది. ఆరెంజెస్ ఏది? ఇది. ఆ రెండింటికి అసలు రిలేషన్ ఉంది కానీ ఆల్ లేదు. సమ్, సారీ, ర్యాబిట్ అంటే ఇదే కదా, దీనికి రిలేషనే లేదు. సో కన్క్లూజన్ 2 అనేది ఫాల్స్. ఓన్లీ 1 ఫాల్స్. ఆప్షన్ 3. ఇది కూడా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ క్వశ్చన్. నో రివర్ ఈజ్ ఎ మౌంటైన్. రివర్కి మౌంటైన్కి సంబంధం లేదు. సమ్ మౌంటైన్స్ ఆర్ లేక్స్. ఈ మౌంటైన్స్ అనేవి లేక్స్ L. ఓకే, ఆల్ లేక్స్ ఆర్ పౌండ్స్. ఈ లేక్స్ అన్ని ఏంటి? పౌండ్స్ P. సో కన్క్లూజన్ చూడండి. సమ్ లేక్స్ ఆర్ నాట్ రివర్స్. అసలు వాడు మెప్పింది ఇదే, ఆ రెండింటికి రిలేషన్ లేనప్పుడు ఇక నాట్ అయితే ఏందో కాకుంటే అంటే లైక్ లేదని చెప్తున్న వాడు కూడా, ఇక్కడ కూడా లేదనే చెప్తున్నాం మనం కూడా. సమ్ లేక్స్ ఆర్ మౌంటైన్స్. లేక్స్ ఈడుంది అంటే ఏది? ఇది. మౌంటైన్స్ ఏది? ఇక్కడ ఉంది. ఈ రెండింటికి సర్కిల్ ఉందా? ఉంది, హాఫ్ సర్కిల్. నెక్స్ట్ సమ్ పౌండ్స్ ఆర్ మౌంటైన్స్. ఈ పౌండ్స్ ఏది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది సర్కిల్. ఓకే, మౌంటైన్ సర్కిల్ ఏది? ఇది. సో రెండిట్లో హాఫ్ పోతుంది కాబట్టి ఆల్ ఆర్ యాక్సెప్టెడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నదాన్ని ఫిల్ చేయమంటుంది. ఓకే, చూడండి డైరెక్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. 549కి 508 అంటే డిఫరెన్స్ ఎంత? 41, అంతే కదా. సో 508కి 467 అంటే ఎంత? 67 అంటే ఎంత? ఇది 34, సారీ 33. 33 ఈ 8, 33 8 ఎంత? ఇది కూడా అరౌండ్ 41 వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ 67 26 అంటే ఇది కూడా ఎంత వస్తుంది మనకి? 67 కదా. 67 మనం 27 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో రివర్స్ చూడండి, 37 47 57 67 40, ఈ 7 కాదు 6 కాబట్టి 41. సో ఇండైరెక్ట్గా అన్నిటికీ 41 వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి 41 తీసేయండి. 45 ఇట్ల నుంచి ఒకటి పోతే 4, 8 నుంచి 4 పోతే 4, 3, 344. ఆప్షన్ 1. ఓకే, 99 క్వశ్చన్ నెంబర్ చూడండి. మనకి అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి గో ఆన్ టు డైరెక్ట్. దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, సేమ్ రిలేషన్ తోటి ఉన్నది ఫైండ్ అవుట్ చేయను. ఓకే, పిఐఎన్ ఏపీఎన్ఐ అంటే చూడండి సేమ్, మనం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ లెటర్ ఏం చేయలేదు, జిగ్జాగ్ ఇచ్చిండు, వాటిని ఫైండ్ అవుట్ చేద్దాం. పిఎన్ ఏమని రాసిండు? ఏపీఎన్ రాసిండు. ఐఎన్ ఏమని రాసిండు? ఎన్ఐఎన్ రాసిండు. ఎంఓని ఓఎం అని రాసిండు. డిఈని అంటే రెండు లెటర్స్ జిగ్జాగ్ చేసిండు. అప్పుడు జేయుఎస్టీని ఏం రాయాలి? ఫస్ట్ రెండుని యూజే అని రాయాలి, తర్వాత రెండుని టీఎస్ అని రాయాలి. సో యూజే టీఎస్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100th one, which is not belonging to aptitude and reasoning. So this is the last question for today video. Thank you. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.